బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో పోలింగ్ నేపథ్యంలో చెలరేగిన హింసకాండ కొనసాగుతోంది. మహిళపై వైసీపీ నేత దాడికి తెగబడ్డాడు. మాచర్లలోని 22వ వార్డులో వైసీపీ నేత వెంకటేష్ నీలావతి అనే మహిళపై కత్తితో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి వెంకటేష్ విధుల్లో కత్తితో వీరంగం సృష్టించుతూ మా అన్న పిన్నెల్లి జోలికొస్తే చంపేస్తా అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. దాదాపు 10 కేసులకు పైగా ఉన్న వెంకటేష్ పై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. వెంకటేష్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, వైసీపీ నేత దాడిలో గాయపడ్డ మహిళ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? సాయి ప్రసన్న ప్రధానంగా మాచర్లకు సంబంధించి కానీ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో ఇంకా హింసాత్మక సంఘటనలు ఇంకా మాయలేదనే విధంగా చెప్పుకోవచ్చు. మాచర్ల పట్టణం 22వ వార్డులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఉప్పుతోళ్ల వెంకటేష్ అనేటటువంటి వ్యక్తి నీలావతి అనే మహిళపై కత్తితో అత్యంత పాశవిధంగా కూడా దాడి చేసినటువంటి సంఘటన ప్రస్తుతం ఉదయం జరిగినట్లు తెలుస్తుంది. ఆమెని చంపాలి అనే ప్రయత్నంతోనే అత్యాయత్నం కూడా చేసినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి నీలావతి అనేటటువంటి మహిళకి సంబంధించినటువంటి బంధువర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ఈ సంఘర్షణకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకు జరిగింది అనే దానికి సంబంధించినటువంటి దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె టీడీపీ నాయకురాలుగా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు కూడా ప్రధానంగా అయితే ప్రస్తుతం బంధువులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతను ఎవరైతే ఈ దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి తురక కిషోర్ కి ప్రధాన అనుచరుడుగా ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా అతని పైన కూడా 10 కేసులు ఇప్పటి వరకు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. మొత్తంగా మాత్రం 13 రోజు ఏదైతే పోలింగ్ రోజు జరిగినటువంటి పాల్వాయి గేటు, ఆ తర్వాత జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఈ అల్లర్లలో కూడా ఇతను ఉన్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా మాత్రం పోలీసులు అయితే ఈ సంఘటనకు సంబంధించి విచారణ చేపడుతున్నారు. అతన్ని ప్రస్తుతం అయితే ఉప్పుతోళ్ల వెంకటేష్ అయితే అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశం పైన టీడీపీ నేతలు కూడా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేసు నమోదు చేసి కఠినమైనటువంటి శిక్షని వెంకటేష్ కి వేయాలి అనే విధంగా కూడా అయితే వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రౌడీ షీట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్థానికంగా లేకుండా వాళ్ళందరినీ ఫైండ్ ఓవర్ చేసినామని చెప్తున్న పోలీసులు మరి వీళ్ళంతా కూడా పట్టణంలో ఏ విధంగా తిరుగుతున్నారు అనే విధంగా కూడా కొంతమంది స్థానిక నాయకులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం గత కొద్ది రోజులుగా ఎక్కడా కూడా సంఘర్షణలు లేనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ దాడికి సంబంధించినటువంటి అంశం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. జిల్లా యంత్రాంగానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనే దానికి సంబంధించిన దానిపైన కూడా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎస్టీ కూడా ఈ సంఘటనకు సంబంధించినటువంటి విషయాలను ఆమె ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా మరి ఈ కేసు జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారని చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మాచర్ల పట్టణంలోనే అనేక మంది పోలీసులను కూడా ప్రస్తుతం ఘర్షణలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం ఏ విధంగా చూడాలనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాలి. ప్రశ్న. థ్యాంక్ యూ సాయి శంకర్.